సో హై గైస్, ఈరోజు వీడియో ఏందనుకుంటున్నారు? అన్ఎక్స్పెక్టెడ్ గా అయితే చెన్నైకి అయితే బయలుదేరదాం అన్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే. టైం అయితే 8:41 అయితే అవుతుంది. నేను మా ఫ్రెండ్ అయితే ఇంకా చెన్నై ట్రైన్ అయితే ఎక్కేసాం. చెన్నై ట్రైన్ అయితే బయలుదేరు. ట్రైన్ ఎక్కేమే లేదు, ఇంకా బ్రేషన్ బ్రిడ్జి కాడ అయితే హాఫ్ అన్ అవర్ అయితే ఆపేసాడు అక్కడ. ఇంకా నేను మా ఫ్రెండ్ అట్లాగా చూస్తా ఉంటే ఇదైతే కనబడ్డది. ఇది ఎవరికైనా తెలుసుంటే కామెంట్ అయితే చేయండి. ఇట్లా ట్రైన్ అయితే ఎక్కేసి ఫైనల్ గా అయితే చెన్నై స్టేషన్ కి అయితే వచ్చేసాము. ఇంకా బస్సులోనే లేవో చూసుకుంటే 11:16 అయితే అవుతుంది. ఇంకేం చేయకుండా మా ఫ్రెండ్ అయితే ర్యాపిడ్ అయితే బుక్ చేసేసాడు. ఇంకా ర్యాపిడ్ బుక్ చేసాం లేదు 2 minutes అయితే వర్షం అయితే భయంకరం అయితే పడుతుంది. ఇక్కడ వర్షం అయితే పడుతుందని చెప్పి మా ఫ్రెండ్ కి అయితే తెలిసి గబన్ అయితే ఎరదిగడి అయితే దాంకున్నాడు మాకు చెప్పకుండా. ఇట్లాంటి ఫ్రెండ్ మీ గ్యాంగ్ లో ఉంటే అయితే కామెంట్ బాక్స్ లో ఐడి ట్యాగ్ చేసిండి. ఎట్లా అయితే వర్షంలో బాగా అయితే తడిచిపోయిన తర్వాత అయితే ర్యాపిడ్ 1 hour అయితే వచ్చి ఎవరైనా చెన్నైలో దిగేసి ఎక్కడైనా పోవాలనుకుంటే అయితే ఆటో అయితే ఎక్కబాకండి నైట్ పూట. ఇంకా ర్యాపిడ్ అయితే బుక్ చేసుకుని వెళ్ళండి. ఎందుకు అనుకుంటున్నారా? చెప్పేది ఎక్కడ ఆటోలు ఉండవు అని చెప్పేసి మీ దగ్గర ఎక్కువ అమౌంట్ అయితే అడుగుతా ఉంటారు. ఎప్పుడైనా చెన్నై పోతే అయితే జాగ్రత్త అయితే ఉండండి. ఇంకా ఫైనల్ గా అయితే మేము పెట్టిన లొకేషన్ కి అయితే ర్యాపిడ్ అయితే వదిలేసి వెళ్ళాడు. ఇంకా అక్కడి నుంచి మేము నడుచుకొని పోతా ఉంటే బీచ్ లో అయితే వినాయకులు ముంచుతున్నారు. చెన్నైలో ఎక్కడెక్కడ ఫుడ్ బాగుంటుందో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేసిండి. ఇంకా అది కాకుండా ఇంటికాడి నుంచి చూస్తే ముందరే అనమాట బీచ్ పక్కనే. ఇంకా మీకోసం అయితే మార్నింగ్ లేసి అయితే బీచ్ కి వెళ్ళి ఇంకా రేపు ఏమేమి చేస్తారో రేపటి వీడియోలో కలుసుకుందాం. బై బై గాయ్స్.